లో ఇప్పుడు జ్ఞానం పట్రి చూసిన వెనక మంచి గుణాలు ఏమేమి 20 గుణాలు చెప్పిన వెనక ஞேயம் ఆ మంచి గుణాలని బట్టి ఏం తెలుసుకోలే அறிய தகுந்தது எது అనేదాన్ని ఇప్పుడు చూతా వచ్చేము. அறிய தகுந்தது ஞேயம் అనేప్పటికి దానికి 3 ఇది చెప్పినారు. అనాది మత్ పరం నా సత్ నా అసత్ ఉచ్యతే. అటువంటిదే ఈ బ్రహ్మం అటానిసి చెప్పినారు. అనాది అనేప్పటికి కారణమற்றது జన్మరహితం అనేది ఇంత చూసాము. పరం అనేప్పటికి ఆ వస్తువు వచ్చి కాల దేశ గుణ పరిచ్ఛేదం, అதாவது ఈ వரையறை ఇంత ఒకటినే దొరకదు, అది వచ్చి ఎల్లయற்றது సర్వగతగ అనేది ఇంత చూసాము. అనగా సత్ నా అసత్ అనేప్పటికి సత్తు లేదు, అది అసత్తు లేదు. ఈ వ్యావకారిక సత్యం ప్రాదిభాసిక సత్యం అదింత అది దొరకదు, అది వచ్చి దానికింత అప్పార్పట్టదు. ఆ సత్ అసత్తుకు అప్పార్పట్టదు, అది వచ్చి పారమార్థికం అనే దాన్ని చెప్పినారు. ఈ இருப்பது உண்மை அல்ல, இருப்பே உண்மை అనేదాన్ని మన పురింజుకుందుకు ఇంకొక 5 పాయింట్, అదావదు ఇప్పుడు మన దృగ్దృశ్య వివేకాలో ఒక 4 స్టేట్మెంట్స్ చెప్పినారు. ఇక అదే మరి ఇక్కడ 5 ప్రిన్సిపల్స్ వచ్చి పరమార్థానంద స్వామి అడిக்கடி చెప్తారు. అది వచ్చి సత్తుకుని అదే ప్రిన్సిపల్, సత్తు సిత్తు ఒకటే అనే దానిచి ఈ 5 ప్రిన్సిపల్ ని మన క్లియర్ గా పురించుకుంటాయి. ప్రిన్సిపల్ అంటే కోట్పాడు, ఆ కోట్పాడుని మన కొల్కై కోట్పాడు చెప్తారు. ఈ ఇరుపు అనేది ఏమి అనేదాన్ని ఈ 5ని బట్టి మన బాగా పురించుకోవచ్చు. దాని మొదట సూత అనగా அடுத்தது ఆ శ్లోక రోగ మన శ్లోకనుடைய பொருள் దాని వెన సూత. అదావదు ఈ ఇరుపు అనేది ఈ శరీరానియుடைய అవయవం పార్ట్ పகுதிని లేదు, దానియుடைய ప్రాపర్టీ. అదావదు ప్రాపర్టీ అంటే దానికి ఇప్పుడు వచ్చి ఈ శరీరం వచ్చి ఈ కలర్ లో ఉంది, దీనికి ఇది వచ్చి గుండా ఉంది, ఒళ్ళిగా ఉంది అటానిసింత దాని తన్మైలాని చెప్పుతమేక అదిని ఇరుపు. ఉడంబు ఇరిక్కిరదు అంటే దాని ఉడంబుடைய పகுதிగా అవయవంగా. ఇప్పుడు ఒళ్ళుకు చెయ్యి అనేది ఉంది, కాలు అనేది ఉంది అంటే ఆ ఇరిక్కిరదు అనేదాని ఈ అవయవంగా పகுதிగా ఉడలుடைய పகுதிగాని చెప్పకూడదు. అనగా దానియుடைய ప్రాపర్టీ, ప్రాపర్టీ అంటే దానియుடைய తన్మై, దానియుடைய గుణంగాని దాన్ని చెప్పిందుకు వెళ్ళవదు. ఇరుపు అనేది తనిపట్ట ఒక ప్రిన్సిపల్, ఇండిపెండెంట్ ఎంటిటీ అంటారు. అది వచ్చి రెండవది కోట్పాడుగా చెప్పారు. మొదటి కోట్పాడులో ఈ ఉడల్ వచ్చి இருப்பு உடல், ఈ ఇరుపు అనేది వచ్చి ఉడల్నుடைய పகுதிయో లేకపోతే దానియుடைய గుణనో లేదు అనేది మొదటి పాయింట్. రెండవది వచ్చి ఈ ఉడల్ వచ్చి ఇరుపు అనేది ఉడల్ని ఉడిసి తనిత్తు ఉంది, అది వచ్చి దీంతో సేరి లేదు. అదాదు దాంతో సేరి సంబంధపడితే మనం చెప్పేమే తవిర అది వచ్చి తనిగానే ఉంది. ఎట్టాప్పుడు ఆహాయం ఈ వెలి అనేది ఎంగుం నెరంచి ఉంది. ఈ వెలి అనేది ఈ ప్రపంచం మొత్తం ఆ వెలిలోనే ఉంది. ఇప్పుడు ఈ ఇల్లు ఎక్కుంది ఈ వెలిలో, ఈ భూమి ఎక్కుంది ఈ వెలిలో, అంటే సరాసరాలు ఎక్కుంది ఈ వెలిలో. వెలి అనేది ఆ స్పేస్, ఆ వెలిలోనే అన్నినే ఉంది. మనం వచ్చి ఈ వెలిని వచ్చి తనీగానే ఎంచాలనే తవిర ఈ వెలిలోనే అన్ని ఉందే తవిర ఈ మన పాణి దీంతో చూసామే గడాకాశం మహాకాశం అనేప్పుడు ఈ పాణి ఉరువవేప్పుడు దాని రోగ్గా వెలి ఉంది అనేక మన ఊరి వార్తకి చెప్పేమే తవిర ఉண்மைలో వెలి అనేది అన్ని తవల పరవింది. అది ఒక తనిపట్ట ఒక ఎంటిటీ అనొచ్చు. అదాదు ఆహాయం అనేది వచ్చి పంచభూతాల్లో అది ఒకటి అటానేప్పటికి అది వచ్చి అన్నిలోని సూక్ష్మంగా ఉండేది అనేది ఎట్టా చెప్పేమో అదే మాది ఈ బ్రహ్మం అనేది ఈ ఇరుపు ఉణర్వు అని చెప్పేమే
అది వచ్చి ఈ ఉడల్తో సంబంధం ఉంటనాలు అది తనిత్త ఒక ఎంటిటీ తనిత్తు ఉండేది అనేదాన్ని మన புரிஞ்சுக்கோல. ఈ ఒళ్ళుని అదిని இரண்டர కళందు ఉందే తవిర అది తని ఇది తని. దానికి మన ఆత్మాని అనాత్మాని పిరిచి పురించుకుంటున్నాము. అక్కడ వచ్చి రెండు సేరి కళందు మిక్స్ అవి ఉంది. ఎట్టా ఇప్పుడు నీళ్లు పాలు కలందితే దాని రెండు పిరిచింది వెల్లంని అలవుకు అది ఉంది అనేది మనం పురించుకుంటున్నాము. ఇక నీళ్ళుగా పాలు నీళ్ళుగా ఉంది అటనిసి పురించుకుంటున్నాము. దాన్ని పిరిచి మన ఆవాళ ఎత్తిందెల్లవునా అంటే వెళ్ళవుదు. దానికి బాగా కొదిచ్చబట్టుతనే దాన్ని వచ్చి మన ఆ నీళ్లు వచ్చి ఆవిగా సకాఫోను పాలు మట్టు ఉన్ను. అదే మరి మన బ్రహ్మ ఈ బ్రహ్మాని మనం పిరిచి ఈ ఆత్మాని పిరిచాలి అంటే మనం వచ్చి అట కళందు అన్ని కళందు ఉండేదానికి మనం పిరిచింది వెళ్ళవదు. దాన్ని వద్దు నుట్పంగా విచారం చేసే మన పురించుకోలే అనేది ఇక్కడ మన ఈ కోట్పాడుల మూలంగా మనం తెలుసుకోవాల్సింది. సరే, அடுத்த ఇది వచ్చి మూడవది ప్రిన్సిపల్. మొదటి ప్రిన్సిపల్ ఏం చేస్తాము, ఇది వచ్చి ఉడలుடைய పகுதிయో గుణనో లేదు. ఈ సత్తు సిత్తు అనేది ఈ శరీరాన్నుடைய గుణనో లేకపోతే పகுதி అవయవంగానో దాన్ని చెప్పకూడదు. ఇది వచ్చి శరీరాన్ని ఉడిసి తనిపట్టు ఉండే ఒకటి అనేట్గా చెప్పాలి. మనకు మూడవది పాయింట్ వచ్చి ఇది వచ్చి అన్ని తావుల పరవింది. ఈ శరీరాల మట్టు ఉంది అటానిసింతా చెప్పిందలవదు. ఈ శరీర రోగ ఆత్మ ఉంది అటానిసి చెప్పేము కావంటే ఈ శరీరం వచ్చి ఎట్టా ఉంది అన్ని తావులు ఈ ఆత్మ బ్రహ్మం అనేది అన్ని తావులో పరవి ఉంది. ఈ శరీరాన్ని రోగాని ఉంది బయటాని ఉంది. ఎట్టా ఈ వెలి అనేది ఆ ఘటాకాశ పాణైనుடைய రోగాని ఉంది బయటాని ఉంది అటాన్ని చెప్పేమో అది మరి అన్ని తావులోని ఉంది. ఈ బాడీ మూడవది ప్రిన్సిపల్ వచ్చి ఈ బాడీ శరీరం చచ్చిపోతే కూడా అక్కడ ఆ ప్రిన్సిపల్ ఈ సత్తు సిత్తు అనేది దాని ఒక్క అழிவு అనేది దొరకదు. ఈ శరీరనే అన్ని విధ మారుబాడుని అవుతా ఉండే తవిర ఇప్పుడు పాణే ఉంది, పాణే రోగ వెలి అనేది ఉంది, రోగం ఉంది అనేమో బయటాని ఉంది. మన ఆ రోగం ఉండట పాణే ఉరువప్పుడు పాణే ఎక్కడ ఉరువవుతుంది, ఆ వెలిలోనే ఉరువవుతుంది. వెలి అన్ని తావులో నీకమర నెరంజి ఉంది. దల్లో ఈ పాణేని కుయవన్ చేసేప్పుడు ఆ పాణికి రోగం ఉండే తావుని ఆ తావు అదిని ఆ వెలిని మన ఘటాకాశం అటానిసి చెప్పుకుంటున్నాము. దానికి ఒక పేరు మన చెప్పుకుంటున్నాము అంతేనే తవిర ఆ వెలి అనేది అన్ని తావులో నెరంజి ఉంది. అంజాది ప్రిన్సిపల్ నాలాది ప్రిన్సిపల్ వచ్చి ఈ పాన ఉడంజేప్పుడు ఆ వెలి ఏమవును, వెలికి ఒక్కటినే అవదు, వెలి అది వాటికి ఉన్నే తవిర ఈ పానే అழிంజంగానే ఆ వెలిని అழிంజిపోను అటనిసి మన చెప్పిందుకు వెళ్ళదు. அதே மாதிரி ఈ బ్రహ్మం ఈ శరీరం అழிంజుతనాలం ఈ సత్తు సిత్తు అనేది దానికి ఏ విధమైన మాత్రం అనేది ఉండదు అనేదాన్ని మనం పురించుకోవాలి. ఇది నాలుగవది ప్రిన్సిపల్. మొదటి ప్రిన్సిపల్ వచ్చి శరీరం వచ్చి ఏ విధమైన గుణనో దానికి ఒక భార్య శరీరத்தினுடைய ఈ సత్తు సిత్తుకు ఈ బాడీனுடைய గుణనో అవయవం పகுதியோ లేదు. ఈ இருப்பு ఉణర్వు అనేది ఈ ఉడలినుடைய తన్మయో గుణనో లేదు. పகுதி ఉరుపో తన్మయో లేకపోతే గుణనో అది దొరకదు. ఈ సత్తు సిత్తు అనేది తనీగా ఉండే తనీగా ఉండేది. అదావదు ఎట్ట వెలి అనేది ఆ పాణిని ఉడిసి తనీగా వేరుబట్టు ఉందో అది మారి ఇది ఈ శరీరాన్ని ఉడిసి వేరుబట్టదు అనేదాన్ని మనం పురించుకోవాలి. ఇది రెండవది.
మూడవది ఏమి, ఈ బ్రహ్మం వచ్చి అన్ని తావులో వ్యాపించి, ఈ సత్తు సిత్తు అనేది అన్ని తావులో వ్యాపించి ఉంది. అది వచ్చి ఒంట్రోగ మట్టు ఉంది అని చెప్పిండలేదు. ఒళ్ళు నుడిసి అన్ని తావులో కూడా అది వ్యాపించి ఉంది. నాలుగవది వచ్చి ఈ శరీరం மரணம் அடைஞ்சித்தனாலும் அழிஞ்சு போத்தனாலும் சத்து இருப்பு உணர்வுக்கு ஏவிதமான பாதிப்புனி அழிவுனி ராது. அதே 4வது பிரின்சிபல். அடுத்து 5வது பிரின்சிபல் வச்சு ఇదే కడేసి 5வது వచ్చి రిఫ్లెక్టింగ్ మీడియం ఏ తావుల ఎక్కడ అది ప్రతిఫలించింది వెళ్ళవనో ఆ తావుల్ని దాన్ని మనం పురించుకుంటున్నామే తవర మற்ற తావులంతా దాన్ని మన చూసిందుకు వెళ్ళవదు. ఇప్పుడు మనకు మనస్సు ఎక్కడ ఉందో మనస్సులో అది ఆ చిదాభాసన్ చిత్తు వచ్చి ప్రతిఫలించేదానించి అక్కడ వచ్చి ఆ ఉణర్వు అనేది అక్కడ வெளிப்படுతుంది. ఎక్కడ வெளிப்படுతుందో అప్పుడే అక్కడ మన దాని ఉణర్ందిందుకు వెళ్ళవను. అన్ని తావులో నీకమర నెరంచి ఉంటనాலும் మనకు వచ్చి ఏ తావులో అది రిఫ్లెక్ట్ అవుతుందో ఎక్కడ అది ప్రతిఫలించుతుందో అక్కడనే మన దాన్ని చూసిందుకు వెళ్ళవను. ఇప్పుడు వచ్చి లైట్ ఉంది, లైట్ వచ్చి ఒక పొరుల్ పైగా రిఫ్లెక్ట్ అవుతూనే ఆ పొరుల్ని మన చూసిందుకు వెళ్ళవను. ఫుల్ ఇరుట్టా ఉంటే మన వచ్చి పొరుల్ని చూసిందుకు వెళ్ళవదు. ఇప్పుడు నేను నా చెయ్యిని ఇప్పుడు చూసాను అంటే ఆ చేత ఆ సూర్య వెలిచం పడి రిఫ్లెక్ట్ అవుతుంది. లేకపోతే మన లైట్ వేసి పెట్టినేమంటే ఆ ట్యూబ్ లైట్ వెలిచం వచ్చి నా చెయ్యిలో పడి అది రిఫ్లెక్ట్ అవ్వేప్పటికే నా చెయ్యి నా కన్నుకు తెలుతుంది. 2 చెయ్యి తెలుతుంది. దానికి ఎడైలో ఏముంది అంటే ఎడైలో ఆ లైట్ ఉంది కాబట్టి మనకు అది రిఫ్లెక్ట్ అవ్వేదానికి ఒక్క ఇది లేని దానిచ్చి అక్కడ వచ్చి మన పొరుల్ లేదు అని పొరుల్ని ప్రధానపడితే చెప్పేమే తవర ఆ లైట్ వెలిచం అనేదాన్ని మన అక్కడ పురించుకుంటున్నాము. దానికి ముఖ్యత్వం మన ఎలా అదే మాదిరి ఈ సత్తు సిత్తు అనేది ఈ ఇరుపు ఉణర్వు అనేది అన్ని తాలో వ్యాపించి ఉంది. దానికి ఎక్కడ ప్రతిఫలించే తన్మై ఉందో ఆ తావులో మనకి నామరూపంగా తోట్రంగా విళంగుతుంది, మనకు పురించుతుంది. కొత్త తావులో అంతా దాన్ని మన చూసేది లేదు, తెలాదు. ఇప్పుడు నా చెయ్యి అసంజుతుంది అంటే దేనిచ్చి అసంజింది వెళ్ళవుతుంది దాని అది అక్కడ సత్సిత్ ఆ ఇరుపు ఉణర్వు వచ్చి అక్కడ ప్రతిఫలించేదానించే. ఇంకోతర ఈ 5 ప్రిన్సిపల్ ని ఇంకోతర సూత మొదటిది వచ్చి ఈ సత్తు ఇరుపు ఉణర్వు, సత్తు సిత్తు ఇరుపు ఉణర్వు అనేది ఈ ఉడలుடைய ఒక పகுதியோ లేకపోతే గుణనో దాని ఉடைய తన్మయో లేదు. 2வது ప్రిన్సిపల్ ఈ ఉడలుకు అప్పార్పట్టదు ఈ సత్తు సిత్తు అనేది. ఉడల్కు అప్పార్పట్టదు అనేప్పుడు ఉడల్లో అది ప్రతిఫలించుతుంది తవర ప్రతిఫలించి దాన్ని పురించుకుంటున్నామే తవర ఇది 2 వచ్చి అதாவது 3வது ప్రిన్సిపల్ ఏం చూసాము, ఇది వచ్చి అన్ని తావులో ఈ సత్తు సిత్తు ఈ ఇరుపు ఉణర్వు అనేది అన్ని తావులో వ్యాపించి ఉంది. ఈ బాడీలో వచ్చి మనకు ప్రతిఫలించుతుంది, అప్పుడు మనం దాన్ని పురించుకుంటున్నాము. కాబట్టి ఇది ఈ శరీరాల మట్టు ఉంది మన ఎంచకూడదు. ఇది అన్ని తావులో నీకమర నెరంజి ఉంది అనే దాన్ని పురించుకోవాలి. ఇదే 3வது. 4வது వచ్చి ఈ శరీరం సచ్చుతనాలు మరణం అழிஞ்சிపోతనాలు కూడా ఈ సత్తు సిత్తుకు ఈ ఇరుపు ఉణర్వుకు ఏ విధమైన అழிవుని రాదు. దానికి మన ఉదాహరణం చూసాము. పాణై ఒడంజుతనాలు అక్కడ ఆహాయానికి వెలికి ఏ విధమైన బాధిப்புని దొరకదు. ఈ శరీరத்தினுடைய தன்மைகள் వచ్చి దాన్ని బాధించదు అనే దాన్ని మన పురించుకోలే. అనగా 5வது ప్రిన్సిపల్ వచ్చి ఏ తావులో ఆ ప్రతిఫలించే తన్మై ఉందో
అక్కడనే మనకు దాన్ని పురింజుకుందుకు వెళ్ళవనే తవిర కొదవ తావులో మన దాన్ని పురింజుకుందుకు వెళ్ళవదు. ఈ సత్ ఇరుపు ఉణర్వు అనే దాని ఏ తావులో అది అక్కడ రిఫ్లెక్టింగ్ మీడియం అంటారు. దాని ప్రతిఫలించే ఆ తన్మై ఎక్కడ ఉందో ఆ తావులోనే దాన్ని మన పురింజుకుందుకు వెళ్ళవనే తవిర కొదవ తావులో మనకు తెలియదు. ఎట్టా లైట్ ని ఆ ఎక్కడ ప్రతిఫలిత అవుతుందో ఆ పొరుల్ని మనం చెప్పుతాం. ఇప్పుడు ఇక్కడ పుస్తకం ఉంది, పేనా ఉంది, పెన్సిల్ ఉంది, కంప్యూటర్ ఉంది అనేసి దాని ఆ పొరుల్లో ఎక్కడ ఆ లైట్ రిఫ్లెక్ట్ అవుతుందో దాన్ని మనం బాగా పురించుకుంటున్నాము. కాబట్టి ఆ రెండు పొరులకు ఎడైలో ఏముంది అంటే ఒకటి లేదే అటంటే చెప్పేమే తవర అక్కడ లైట్ ఉంది అనేదాన్ని మన புரிஞ்சுக்கணும். முதட்ட வச்சு மனக்கு வச்சு பொருள்லோனே మనవుடைய కన్నోటం ఉండేదానించి పొరుల్నే ప్రధానపడుతూ చెబుతుమే తవర అక్కడ ఇడైలో ఆ రిఫ్లెక్టింగ్ మీడియం లేని దానిచి ప్రతిఫలించే తన్మై ఉండే ఒక పొరుల్ అనేది అక్కడ లేని దానిచి అక్కడ ఒకటి లేదు మన చెప్పుతాము. అదే మారియే ఒక జీవన్ రెండు జీవన్ ఉండారు అంటే ఆ రెండు దానిలోనే ఆ సత్తు సిత్తుని మనం పురించుకుంటున్నామే తవర దానికి ఎడైలో ఉండేదంతా ఒకటి లేదేక అక్కడ ఎట్టా సత్తట్ట ఉన్ను మరి అటానిసింత మనకు ఎన్నం పోతుంది. ఇప్పుడు వెలిని అదే మరి ఆహాయం అని ఎత్తుకున్నా ఉంటే ఆ వెలి ఆ పొరుట్కల్ ఉండే తావులంతా మన ఆ ఘటాకాశం, మహాకాశం, రూమాకాశం అటానిసింత చెప్పేము. కావంటే అది అన్ని నేని ఆ పెద్ద వెలిలో ఇది ఉంది. దీని మన ఆ వెలిలోనే ఇది ఉంది. ఈ పానై ఈ ప్రపంచం అండ అన్ని నేని ఈ వెలిలోనే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. మనం ఏమేమో మార్చించేమో అన్నిని ఉల్టాగానేని మన చూసి పలైసాము. నాకు రోగ ఆన్మ ఉంది నెచ్చేము. ఆన్మాలోనే ఈ అండ చరాచర ప్రపంచం అన్నినే ఉంది, దానిలో నేనుని ఉండాను అనేదాన్ని నేను పురించుకోలే. అదే ఈ అంజు ప్రిన్సిపల్ మూలంగా మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే ఈ శరీరం అనేది ఆ పెద్ద ఆ సచ్చితానంద బ్రహ్మానుடைய ఒక చిన్న తివిలేనే అనేదాన్ని మన పురించుకోలే. దానికే ఇన్ని చెప్పుకొచ్చారు. దానిలో ఒకటి మనకు ఈ అధ్యారోపం అనేప్పటికి మనం పోన క్లాస్ లో ఏం చూసాము, 4 వార్తకి అర్థం చూసాము. అధ్యారోపం, అపవాదం, అధిష్టానం, అధ్యాసం అనే 4ని చూసాము. అధ్యారోపం అనేది ఏమి చూసాము, ఒక టవర్, ఒక కైరు పాంబు అంటే ఆ కైరులో పాము అనే దాన్ని తవరుగా మనం చూసేము. దాని మొదట అరివుతో అక్సెప్టెన్స్ ఉంటున్నాము, ఏత్తుకుంటున్నాము. మొదట ఏమి తప్పుగా చూసేమో దాన్ని ఏత్తుకుంటేనే దానికే మనం వచ్చి మొదట అన్నిని ఏత్తుకోలేని చెప్పేరేక అది దేనికోసం అంటే అది తప్పుగా ఉంటున్నాలు దాని మొదట మనసులో మనం ఏత్తుకోలే. మన మనసు ఏం చేస్తుంది అంటే తవరుని నన్మై తీమై అట్టంతా చూసి చూసి పలకి దాన్ని తడైసేతుంది. మనసు వచ్చి లేదు ఇది ఉండకూడదు అట్టని ఎంచుతుంది. అట్ట తడ చెయ్యకూడదు. అది ఏం వచ్చినాலும் దాని మొట్ట ఏట్టుకునే తన్మై రావలే. అట్ట అక్సెప్ట్ చేసేప్పటికి మన అట్ట మొదట ఏత్తుకుని ఆనగా ఏం చెయ్యాలి, అదే అట్ట ఏత్తుకునే దాని పేరు అధ్యారోపం. అట్ట ఏత్తుకుని ఆనగా ఏం చెయ్యాలి, దాన్ని అపవాదం చెయ్యాలి. అపవాదం ఎట్టా చెయ్యాలి, దానియుடைய అధిష్టానాన్ని పురించుకోలే. అధిష్టానం ఏమి ఇక్కడ బ్రహ్మం. ఆ బ్రహ్మలోనే ఈ అన్ని ఈ శరీరం, మనస్సు, బుద్ధి, ప్రపంచం మొత్తం అన్నినేని ఉంది అనేదాన్ని మన పురించుకునేప్పుడు అది వట్టి నామరూపంగా మట్టుం ఉంది అనేదాన్ని మన పురించుకునేప్పుడు ఇది అన్నినేని మన నీకితున్నాము. వట్టి నామరూపం అటని చెప్పి
దాని నీకేము, ఆ నీకేదే అపవాదం. ఈ అధిష్టానాలో, ఈ కైరు అనే అధిష్టానాలో పాము అనేది తవరుగా మనకు తోండ్రుతుంది, తోట్ర మాత్రంగా తోండ్రుతుంది. అదే మరి ఈ బ్రహ్మలో ఈ ఉలగం అనేది ఊరిగా తోట్రం మాత్రంగా నామరూపంగా ఆ సత్తు సిత్తులో ఇరుపు ఉణర్వులో అది వచ్చి తోట్ర మాత్రంగా మనకు తెలుతుంది అనేదాన్ని మన పురింజుకునేప్పటికి ఆ తోట్ర మాత్రంగా అనేది అధ్యాసం. ఆ బ్రహ్మలో అధిష్టానాలో తవరుగా అది తెలుతుంది, తోట్ర మాత్రంగా తెలుతుంది అట అనేసి పురింజుకుని దాని నీకేదే అపవాదం. దీని మనం చూసాము పోన క్లాస్ లో. ఈ 13వ శ్లోకాలో దాని విளக்கம் చెప్పేరు సూతాడి. సర్వతః పాణిపాదం తత్. తత్ అంటే ఆ జ్ఞేయం, మన அறிய வேண்டிய ఆ పరంపొరుల్, మన తెలుసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఏమి జ్ఞేయం అనేది ఆ పరంపొరులే. ఆ పరంపొరులు ఎట్టా ఉందింట, సర్వతః పాణిపాదం, అన్ని తావులోని. పాణి అంటే చెయ్యి, పాదం అంటే కాలు, అన్ని తావులోని చెయ్యి కాలు అన్ని పెట్టుకుందింట. అనగా సర్వతః అక్షి శిరః ముఖం. సర్వతః అంటే అన్ని తావులో, అక్షి అంటే కన్ను, శిరః అంటే తల, ముఖం అంటే వాయ్. ఇట అన్ని తావులోని కన్ను, తల, ముఖం, వాయి అన్ని పెట్టుకుందిట. అనగా సర్వతః శృతిమత్. శృతిమత్ అంటే సెవ్విన్ సత్తం. ఆ శృతి, శృతి అంటే కేట్కుం శక్తి. శృతి మత్తు అంటే దాని ఉడయదు కాదు, కేట్కుం శక్తియై ఉడయదు ఏమి ఈ సెవ్వి. ఆ సెవ్వి అన్ని తావులో సెవ్వి ఉందింట. అన్ని అటంటే ఏమర్థం, అన్ని జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నినే మన ఎత్తుకోలే. దీని మూలంగా ఈ ఉలహాలో అన్ని తావులోని వ్యాపించే చెయ్యిలు కాలు కాని అన్ని కాని ఇది అన్నిని ఉడేదిగా ఉంది. సెవ్వి ఉంది, కాదు కన్ను ఉంది, ఏకపట్ట అన్ని తావులోని సెవ్వి తల అంటే ఏమర్థం, అన్ని జీవులకు కానీ అదే ఉంది అటాని అర్థం. సర్వం ఆవృత్య తిష్టతి. సర్వం అంటే అన్నిని, అన్ని ఉయిర్లని ఆవృత్య, ఆవృత్య అంటే వ్యాపించి ఏమవుతుంది తిష్టతి. తిష్టతి అంటే తిష్టతి డైరెక్ట్ మీనింగ్ అయితే నిర్కిరదు అటాని అర్థం. యాక్చువల్గా ఇక్కడ ఏమర్థం అంటే అన్నిని వ్యాపించి ఉంది. ఇక్కడ ఇది వచ్చి ఒక్క తావులో ఈ జీవన్ రోగమట్టు ఉంది అటానిసలేదు. అన్ని తావులోని అన్ని కాని వ్యాపించి ఉంది, అన్ని నామరూపాలు కాని ఇదే ఉంది అటానిసి మొదట అధ్యారోపం చేసేము. మనకి ఈ జీవన్లు అందరు ఉండవిక, మనకి ఏం ఎన్నం ఉంది, నే ఈ జీవన్, ఇది నా ఒళ్ళు, ఈ చెయ్యి కాలు అన్ని నేనే అటానే ఆ ఎన్నమే మనకు ప్రధానంగా ఉంది. ఎట్ట కయిర్లో పాముని చూసేమో అదే మరి ఈ ఆన్మాలో నేనొచ్చి ఆన్మాని చూడలా, నే ఈ ఒళ్ళునియే ప్రధానంగా చూసాను. ముఖ్యం ఎక్కడ ఇచ్చాను, ఈ ఒళ్ళుకే ఇచ్చాను. అటానేప్పుడు దానికి ముఖ్యం ఇచ్చి నేను చూసేప్పటికి అదే ప్రధానంగా తెలుస్తుంది. నా కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలకే నేను ముఖ్యత్వం ఇచ్చాను. తప్పుగా ఇదేని తప్పుగా ఇచ్చానో, ప్రధానత్వం ఇచ్చానో దాని అరివుతో మొదట ఏతుకుంటున్నా. బ్రహ్మం అనేది ఈ చెయ్యి కాలుతో ఉండేదే అట. అన్ని తావులో ఏది చెయ్యిగా కాలుగా కన్నుగా చెవ్విగా అన్ని ఉందో అదే ఆన్మ అటానిసి మొదట చెప్పితున్నాము. శృతి అట్ట మనకు చెప్పితుంది అధ్యారోపం చేసి. అనగా ఇంకా அடுத்த శ్లోకాలో దాని అపవాదం దాని నీకుతుంది. దానిని మన సుతాడి ఉపాధి అని చెప్పినాము. ఇక
ఉపాధిగా ఇది ఉంది. ఉపాధి అంటే ఈ ఆన్మాని ఉடைய అంచున ఉండుకుని ఎట్ట స్ఫటికానికి అంచున ఉండుకుంటే సెంబరతి అనేది செம்பருத்தி ஸ்படிகானி முந்தாத்தி పెట్టేప్పటికి దానిuடைய కలర్ ని ఆ స్ఫటికాలు సూచిస్తుందో అదే మరి ఆన్మానికి అంచున ఈ ఉపాధిలు ఉపాధి అంటే ఏమి అంచున ఉండుగా దానిuடைய తన్మైని అది సూచేది. ఈ అన్ని ఉపాధిలు గాని ఈ బ్రహ్మనే ఉంది అనేదాన్ని మన పురించుకోలే. మొట్ట దాని అధ్యారోపం చేసేము. அடுத்த శ్లోకాలో దాని అపవాదం చేసేము. అపవాదం చేసేది ఎట్టా అనేదాన్ని సుతాడి 14వ శ్లోకం. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృచ. సర్వేంద్రియ గుణ ఆభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చ ఏవ నిర్గుణం గుణభోక్తృచ. சர்வ இந்திரிய குண ஆபாசம், அதாவது అన్ని ఇంద్రియానుடைய గుణం అంటే ఇప్పుడు కన్నునుடைய గుణం ఏమి చూసేది, చెవియుடைய గుణం ఏమి వినేది. అట ఒక్కొక్క ఇంద్రియాలకి ఒక్కొక్క 5 జ్ఞానేంద్రియాలు 5 కర్మేంద్రియాలు అన్నిగినేని దాని గుణాలు అనేది ఉంది. మన మొదటనే చూసాము. మన ఈ ఉలగం అనే దాన్ని 3గా పిలిచాము. ఏం పిలిచినాము? ఈ ఉలగాలు ఉండే పొరుట్కల్ అనేది ఒకటి, అనగా ఈ శరీరం, అనగా ఈ మనస్సు అటానిసింత పిలిచాము. ఇట ఈ శరీరం, ఈ స్థూల శరీరం సూక్ష్మ శరీరంతో ఉందేగా అంతఃకరణం అనేది ఆ ఇంద్రియ, అనగా ఈ స్థూల శరీరాలనేని మనకి ఈ ఇంద్రియాలు అన్ని వచ్చితుంది. ఈ గోళకంగా చూసేప్పుడు మన కన్నుకు తెలిసే ఈ కన్ను ఇది ఇంత అని గోళకం అంటారు. మనకు ఆ కరివిల్ని పూరం దానిuடைய తన్మయ ఆ శక్తి అనేప్పుడు అది సూక్ష్మ శరీరాల వచ్చును. మన కన్నుకు తెలిసే ఈ సూక్ష్మ స్థూల శరీర ఉடைய తన్మైలు, అనగా సూక్ష్మ శరీరనుடைய తన్మైలు ఆ గుణాలు అన్నినేని ఆభాసం. ఆభాసం అంటే ప్రకాశించింది. భాసం అంటేనే ప్రకాశితల్. ఈ ఇంద్రియాలుடைய செயல்கள்లో అది ఈ బ్రహ్మం వచ్చి ఎక్కడ வெளிப்படுతుంది అంటే ఈ ఇంద్రియాలు செயல் చేసేప్పుడు ఈ బ్రహ్మం ఉంది అనేదాన్ని మన புரிஞ்சுకోవచ్చు. దానుடைய సత్తు సిత్తు இருப்பு ఉణర్వు అన్ని ఇదింతని ఈ ఇంద్రియాని మూలంగా ఇంద్రియాలు செயல்பడేది செயல்கள் మూలంగా ఇంద్రియాలుடைய செயல்கள் మూలంగా మన வெளிப்படுతుంది అనేదే ఇక్కడ చెప్పారు. గుణ ఆభాసం అనేప్పటికి ఆ ఇంద్రియాలు కన్ను చూస్తుంది అనేప్పటికి అక్కడ ఆ ఉణర్వు అనేది வெளிப்படுతుంది. ఈ బ్రహ్మ ఆ చేతనం అనేది అక్కడ ప్రతిబింబించుతుంది అనేదాన్ని మన పురించుకోలే. ఆ ప్రతిబింబించేదానించి మన నుంచి చూసిందుకు వెళ్ళవుతుంది. అట లేకపోతే ఇది పినం అవసరం. ఆ కన్ను ఆ చేతన తన్మై అనేది ఉండే దాకనే ఈ జీవన్ ఉసురుతో ఉండిందుకు వెళ్ళవును. ఆ సర్వ ఇంద్రియ గుణ ఆభాసం అనేప్పుడు అన్ని ఇంద్రియాలనుடைய செயல்கள் అది అన్ని செயல் నడిసేప్పుడు మనం ఏం పురించుకుంటున్నాము? అక్కడ ఈ బ్రహ్మం வெளிப்படுతుంది, బ్రహ్మం అక్కడ ఉంది అనేదాన్ని మన పురించుకోవచ్చు. సరే, அடுத்து ఏం వేసినారు? సర్వ ఇంద్రియ వివర్జితం అనేప్పుడు
ఇంద్రియాలు ఎదినే దానికి దొరకదు. ఇది ఏమరామైపోయింది. ఇప్పుడే చెప్పినారు ఇంద్రియాలుடைய செயల్లో అది வெளிப்படுతుంది అన్నారు. அடுத்தே ఏం వేసిండారు? సర్వ ఇంద్రియ వివర్జితం. ఒక ఇంద్రియాలు దానికి దొరకదు. మొదటి శ్లోకాలనే చూసాము. దానికి కన్ను ఉంది, చెవి ఉంది, అన్ని తావులో చెవి ఉంది, అన్ని తావులో కన్ను ఉంది, అన్ని తావులో వాయు ఉంది, అన్ని చెప్పి ఇక్కడ ఏం చెప్పారు? ఇంద్రియాలే దానికి దొరకదు అటాని సార్. ఇదే మురణ్పడేట్టుగా ఉంది. ఒక వార్తకిని அடுத்த వార్తనేని ఇప్పుడు మనం చెప్పుతూ మన வாழ்க்கைలో మాట్లాడుతూ ఇది కొంచెం గెల్లు వెనక మన చెప్పిన దానికి మారుబట్టు ఇంకొకటి చెప్పుతూ అంటే ఇక్కడ భగవాన్ ఎట్టా చెప్పింటారు? அடுத்த కొంచెం ఒద్ద గ్యాపే లేదు. அடுத்த వార్తనేని మారి చెప్పింటారు. కొంచెం గెల్లు వెనక చెప్తే కూడా మనం మర్చిపోతాము. ఓ ఇట మురణ్ పట్టు అనే ఎన్నంతా రాదు. ఇక్కడ వచ్చి அடுத்தே చెప్పేప్పుడు మనకి ఇది ఏరాది ఇట ఇప్పుడే ఇట్ట చెప్పినారు. ఇంద్రియాలతో అన్ని ఇంద్రియాలు అదే అటన్నారు. அடுத்து ఇంద్రియాలే దొరకదు అటని సార్. ఇది ఎట్టా మన మన ఇదిలో 3 విషయాల్ని మన అధ్యారోపం చేసేము. ఈ ఉலக பொருள்களுக்கு அதாவது விஷய அத்தியாரோபம் சேத்துவோம், குண அத்தியாரோபம், శరీర అధ్యారోపం. ఈ మూడునే ఈ శ్లోకం మూలంగా మన చేసేము. గుణాన్ని ఈ శరీర అధ్యారోపం అనగా అపవాదం, అనగా విషయాలనుடைய అధ్యారోపం అనగా అపవాదం, అనగా గుణాలనుடைய అధ్యారోపం అపవాదం. ఈ మూడునేని ఈ ఒకే శ్లోకాలో మనకు వస్తుంది. సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం అనేప్పుడు ఈ స్థూల సూక్ష్మ శరీరాల్ని అధ్యారోపం చేసేము బ్రహ్మం పైగా. అనగా ఏం చేసేము? సర్వేంద్రియ వివర్జితం అనేప్పుడు అది లేదు, అపవాదం నీకితున్నాము, విచారం చేసిండాము, దాన్ని నీకితున్నాము. మొదటి వార్త మూలంగా అధ్యారోపం చేసేము, రెండవది వార్త మూలంగా దాన్ని అపవాదం చేస్తున్నాము. ఎటా చేసేము? ఈ అన్ని ఇంద్రియాలనేని సర్వేంద్రియ గుణభాసం గుణ ఆభాసం అనేప్పటికి ఇంద్రియాలనుடைய செயல் అన్నిలోని ఈ బ్రహ్మం வெளிப்படுతుంది అనేము. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మన తిరిగి ఇదేనే. ఇప్పుడు ఎట్టా ఈ లైట్ ఈ చెయ్యిని చూసేము, చేత లైట్ ప్రతిబింబించుతుంది, దానించి ఈ చెయ్యి తెలుతుంది. ఈ చెయ్యి ఉంది అట అనేసి చెప్పిందుకు వెళ్ళవుతుంది. ఈ లైట్ ఈ చెయ్యిని అధ్యారోపం చేసేము. చెయ్యి ప్రకాశించుతుంది, చెయ్యి ఆ వెలిచానించే ప్రకాశించుతుంది. చెయ్యి ప్రకాశించుతుంది అంటే చెయ్యి దేనించి ప్రకాశించుతుంది? ఆ వెలిచానించే ప్రకాశించుతుంది. అటనేప్పుడు ఆ వెలిచం అనే దానికి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మన ఈ చెయ్యికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళ ముఖ్యత్వం ఇచ్చి మాట్లాడేప్పుడు ఈ చెయ్యిని ప్రకాశించుతుంది అనేమో దాని అధ్యారోపం. అనగా ఇప్పుడు ఇక్కడ చెయ్యి ప్రకాశం మన అన్ని పురించుకునేప్పుడు ఇక్కడ చెయ్యి ప్రకాశించలా ఆ వెలిచం దీనిలో పడేప్పుడుగా ఆ లైటే ప్రకాశించుతుంది అనేదాన్ని మనం పురించుకునేప్పుడు ఏం చెప్పేము? ఇక్కడ చెయ్యి ప్రకాశించలేదు అనేము. అదే ఇక్కడ సర్వేంద్రియ వివర్జితం అనేప్పుడుగా అక్కడ చెయ్యి ఇంద్రియాలంతా అక్కడ లేదు, అక్కడ వచ్చి ఆ బ్రహ్మం మట్టునే ఉంది అనేదాన్ని చెప్పారు. ఇది ఏ తావులో ఇట్ట మారి మన నుంచి చెప్పింది వెళ్ళవుంటే సత్య మిథ్యా సంబంధం ఉండే తావులోనే దీని మన ఈ మురణ్బట్టు ఉండే ఈ కరుతులు ఆ తావులోనే ఆ సత్య మిథ్యా సంబంధం లేకపోతే అధిష్టాన అధ్యాస సంబంధం ఉండే తావులోనే ఇట్ట మాది మురణ్బట్టు మన
పురుంజుకుందుకు వెళ్ళవుతుంది. మురణ్పాడ్లు ఏ తావులో ఉన్ను అంటే ఇట్ట సత్య మిథ్యా సంబంధం ఉండే తావులో అధిష్టాన అధ్యాస సంబంధం ఉండే తావులోనే ఇట్ట మరి ఈ తవరాన కరుతులు వచ్చిందుకు ఆ మురణ్పట్టు కరుతు మారి ఇది తవరు లేదు, మురణ్పట్టు ఉండట్టుగా ఒక మనకు ఒక ఎన్నం ఒక కరుతు తోండుతుంది. ఇప్పుడు కయిరులో పాము తెళుతుంది అంటే కయిరు ఉண்மைగా పాము అక్కడ లేదు. ఇప్పుడు మనకు ఈ ఒళ్ళు ఇదింతా తెళుతుంది అంటే అక్కడ ఉండేది ఒళ్ళా అంటే ఒళ్ళు లేదు, అక్కడ ఉండేది బ్రహ్మం మాత్రమే అనేదాన్ని పురుంజుకుందుకు ఇట్టమాదింత చెప్పారు. సత్యం మిథ్యా సంబంధం అంటే సత్యం అనేది ఉண்மைలో ఎప్పుడు ఉండేది, మిథ్య అనేది ఆవాళ్ళకు తోற்றம் మాత్రంగా ఉండే తవిர అది ఒక కాలం పొయ్యేప్పుడుగా అది లేకుండా సకాపోను. అదే మరి మన ఒళ్ళు అనేది ఎప్పుడు ఉండేది అనేది లేదు. మన ఒక టయాల పుట్టేము అనగా ఒక పీరియడ్ ఆఫ్ ఒక కాలం దాకా ఉండాము అనగా లేకుండా సకావుతున్నాము. లేకుండా అనేది ఏమి ఈ శరీరమే లేకుండా పోతుందే తవిర అక్కడ ఆ సత్ అది వచ్చి వేరేగా మారుతుంది. ఈ ఒళ్ళు వచ్చి ఏంగా మారుతుంది, అక్కడ ఒక మన్నుగా మన్నుల వెత్త మన్నుగా అవితుంది, లేకపోతే ఎరిచారంటే సాంబల్గా అవితుంది. అట మరి వేరేగా అది మారుతుంది. అది ఒక సత్తే, అదిని ఇరుపే తవిర అక్కడ ఉణర్వుని ప్రతిఫలించేదాని మనస్సు అనేది అక్కడ లేదు అనేదానికి అది జడ పొరులుగా అవితుందే తవిర అది వచ్చి ఉண்மைగా ఉందే అనేది మన పురుంజుకోలే. ఆ ఇరుపు ఉణర్వు అనేదిలో మాత్రం అనేది ఉండదు. ఇక్కడ మారేది వచ్చి సత్యంగా మన ఎత్తుకునేది లేదు. పారమార్థిక సత్యంగా మన ఈ ఒళ్ళుని ఎత్తుకునేది లేదు. దానే ఇక్కడ చెప్పిందుకు వచ్చారు. మన వ్యావకారికాలు అది తెలుతుందే తవిర ఉண்மைగా అది లేదు అనేదానే ఈ సెంటెన్స్ మూల్యంగా మనకు చెప్పారు. సర్వేంద్రియ గుణ ఆభాసం సర్వేంద్రియ వివర్జితం అనేప్పటికి ఈ ఇంద్రియాలు వచ్చి ఆళ్ళకు తెలుతుందే తవిర ఇంద్రియాలు అన్ని ఇంద్రియాలు అనేప్పుడు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతఃకరణం అన్నినే చేర్చి రావలే. స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్నినేని తోట్ర మాత్రంగా విళంగుతుంది, ఉண்மைలో అది లేదు అనేదాన్ని మొదటి లైన్ లో చెప్తారు. రెండవదిలో అసక్తం సర్వభృత్ ఏవ. సర్వభృత్ అంటే అన్నిని తాంగేది అర్థం. అన్ని అధిష్టానంగా ఉండుగు అన్నిని ఆధారంగా ఉండుగు తాంగుని ఉంది. అన్నికి ఆధారంగా ఈ పరంబొరులే ఉంది, బ్రహ్మనే ఉంది అట అని చెప్పేము. దాని ముందటి వార్త ఏమి అసక్తం. అసక్తం అనేప్పటికీ పట్రట్రదు, దెల్లోని దానికి పట్టు సంబంధం అనేది లేదు. ఏరది ఇప్పుడే ఆధారంగా అన్నికి ఆధారంగా ఉంది అట అని చెప్పినాము. అదే టయాలో ఏం చెప్పారు, అసక్తం అంటే ఒకటిలో దానికి సంబంధం పట్టు అనేది లేదు అనేప్పటికీ ఇక్కడ వచ్చి విషయ అధ్యారోపం. అన్ని విషయాలుగా ఆధారంగా ఈ ప్రపంచానికేమి అధిష్టానంగా అదే ఉంది కాబట్టి దెల్లోని దానికి సంబంధం అనేది దొరకదు. సంబంధం ఎట్టా వచ్చింది, ఈ సత్యానికి మిథ్యాకుని సంబంధం అనేది ఉండిందుకు వాய்ப்பே లేదు. ఈ సంబంధం అనేది మనం ఏற்கனவே చూసాము. లావణ్య చెప్పేప్పుడు రివిజన్ అప్పుడు మనం చూసాము. సంబంధం అనేది రెండే వగలోనే ఉండిందలోను. ఒకటి కారణ కార్య సంబంధం, ఇంకొకటి వచ్చి సంబంధం ఐక్య సంబంధం. ఈ రెండు సంబంధమే ఉండిందలోను. ఐక్య సంబంధం అంటే అది ఒకటిగానే అవితుంది. ఇక్కడ ఇట్ట తోట్రం మాత్రంగా విళంగితే దానే మనం ఏం చేసి చెప్పేము అధిష్టాన అధ్యాస సంబంధం, సత్య మిథ్యా సంబంధం అట అని చెప్పేము. సత్య మిథ్యా సంబంధం అనేప్పటికీ అది వచ్చి ఊరిగా తెలుతుందే తవిర అక్కడ వచ్చి ఉண்மைగా అది
లేదు అనేదాన్ని మన పురించుకోలే. దానిచే దీని అట చెప్పి మన నీకితున్నాము. అసత్తం పట్టు లేదు అని చెప్పేదాని మూలంగా దాని ఈ విషయాల్లో ఉండే పట్టులాని పూరా నీకితున్నాము. ఇదే అధిష్టానంగా ఉంది అని చెప్పి దానిలో సంబంధ పడితేము అనకు ఏం చెప్పిస్తున్నాము, ఇది ఒకటి నేని సంబంధం లేదు, పట్టు దొరకదు అట్ట అని చెప్పి దాన్ని అపవాదం చేస్తున్నాము. அடுத்த வேர்ட்ஸ் ఉండా నిర్గుణం గుణభోక్తృచ. గుణభోక్తృ అంటే ఈ గుణాలని అన్నిని అరించి అనుభవించేది. దీని అన్ని పురించుకుంటున్నాము. ఒక్కొక్కటి ఏ ఏ గుణాల ఉంది, ఎట్టా ఉంది, అన్ని నేని సత్వ రజస్ తమస్ అనే ఆ గుణాలతోనే ఉంది. దాన్ని మనం మొదట పురించుకుంటున్నాము. ఆనగా సత్వం అంటే ఏమి, ఈ జ్ఞానం, శాంతం, సుఖం అట ఇది మూలంగా సత్వగుణం వెళ్ళిపడుతుంది. రజస్ అనేది సేల్ చేసేది, దుయరపడేది, దుఃఖపడేది, అది ఇంత యాక్టివ్ గా మన செயல் వద్ద చేసుకుంటా ఉండేది రజోగుణத்தினுடைய வெளிப்பாடு. అనగా తమో గుణத்தினுடைய வெளிப்பாடு ఏమి, మోహం, ఈ మయకం, அறியாமை ఇత్యాది అని తమో గుణనుடைய வெளிப்பாடு. అట్టానేప్పుడు ఈ మూడుగానే ఈ గుణభోక్తృ అంటే ఈ గుణాలని అన్ని అరించి దాని అన్నిని అనుభవించుకుంటా ఉండింటా ఈ ఆత్మ అనేది. అట్టానిసి భోక్తృచ అట్టాని చెప్పి దాని ముందటి వాడు ఏమి నిర్గుణం. అట్ట ఉంటనాలు అది గుణాలు ఎదినే దొరకదు. దానికి అది వచ్చి నిర్గుణం. నిర్గుణంగా ఉంటనాలు, గుణాలు లేకుండా ఉంటనాలు, దాని గుణాలని అన్ని అరించి అది అనుభవించుతుంది అటానిసి చెప్పారు. దీనిలోని మనం ఏం తెలుసుకుంటున్నాము, దీనిలోని మొదట గుణభోక్తృ అనే చెప్పేదాని మూలంగా దాని గుణాలని పూరా మన దానిలో ఏర్తి పెట్టేము. అనగా దాని నిర్గుణం అటానిసి నీకిస్తున్నాము. అన్ని నేని మన అధ్యారోపం చేసి అనగా నీకేదే దీనిuடைய మెయిన్ ఇది. ఈ శ్లోకం ఇట్ట మారి చేసేదాని మూలంగా మనం వచ్చి ఏమి పురించుకుంటున్నాము. దీని మూలంగా ఆ జ్ఞేయం వచ్చి జ్ఞేయం అరియపేడ వేండియ ఆ పొరుళ్ళు వచ్చి మన జ్ఞేయం మన అరియతక్కదు ఆ పరంపొరుల్ని చెప్పేమిగా అది వచ్చి ఈ గుణాలని అన్ని అప్పార్పట్టదు అనేదాన్ని పురించుకునేము. యాక్చువల్గా ఇందులో ఈ అధ్యారోపం చేసి అపవాదం చేసేదాన్ని ఉடைய భయం ఏమి అనేదాన్ని మన అదావదు దీనిలో మీరు నేను ఒక ఇది అంపింటాను, ఇక ఒక ఫోటోస్ అంపిందా, దానిలో మీరు వాసిచుండా దానిలో ఒక తావులో అదావదు 518வது పక్కాలో మీకు అది ఉంది. మన రివిజన్ చేసేప్పుడు తిరిగి దాన్ని చూతాడి. புலன்களுக்கு அப்பாற்பட்ட ஒரு பொருளின் மீது குணங்களை சுமத்தி கூறுவதன் மூலமும் பிறகு அந்த குணங்களை மறுப்பதன் மூலமும் அப்பொருள் விளக்கப்படுகிறது. இப்புலன்கு అప్పార్పట్టు ఈ పరంపొరుள் ఉండేదానిచ్చి మొదట ఏం చేసేమో దానిలో ఆ పొరుల్లో గుణాలని ఏతి పెట్టి మన దాన్ని పురించుకుని ఆనక దాన్ని నీకితున్నాము. ఇప్పుడు చెయ్యి అనేది మన చూసేము. ఆ చెయ్యిలో మన చెయ్యి తెలుతుంది, చెయ్యి ప్రకాశించుతుంది అట్ట అని చెప్పేము. అది వచ్చి మనకు తెలుస్తుంది, మన కంటికి అదే తెలుస్తుంది. చెయ్య మొదట పురించుతుంది, మనకి లైట్ అంతా మొదట పురించదు. చెయ్యి ప్రకాశించుతుంది అట్ట అనిసే చెప్పుతాము. అది వచ్చి అధ్యారోపం. అది వచ్చి తవరుగా మన పురించుకుంటాము. దాన్ని మొదట అక్సెప్ట్ చేసుకుంటున్నాము, ఏత్తు పెట్టిస్తున్నాము. ఆనక ఏం చేసేము, ఈ సేత ఆ వెళిచ్చం అనేదే పడి అది ప్రకాశించుతుంది. ఈ చెయ్యికి ఆ ప్రకాశించే తన్మై లేదు, ఆ లైటే అక్కడ ప్రకాశించుతుంది అనే దాన్ని పురించుకుంటున్నాము. అదే మరి ఈ జడ పొరులుగా ఉండే ఈ శరీరం అనేది
ఈ గుణాలు, ఈ శరీరతున్నుடைய గుణాలు, ఈ మన చూసే పొరుట్కల్, ఈ ప్రపంచంగా ఉండే విషయాలు అన్నినేని ఈ బ్రహ్మం అనేదాని అది అధిష్టానంగా ఉండేదానించే అది ప్రకాశించుతుంది, మన నుంచి ఉణర్ందిందుకు వెళ్ళవుతుంది. ఆ బ్రహ్మమే అన్ని తావులో విళంగుతుంది. ఇప్పుడు ఎట్టా లైట్, ఇక్కడ లైటే ప్రకాశించబెట్టుతుంది తవిర ఆ లైట్ లేకపోతే ఇక్కడ ఈ చెయ్యి అనేది మనకు తెలాదు. అదే మరి ఈ బ్రహ్మం అనేది లేకపోతే మనకు అదే అన్ని పొరుల్లాకుని ఆ ఇరుపు ఉణర్వుని ఇస్తుంది. ఈ గుణాలని మనం ఎట్టా తెలుసుకుంటాం. ఇప్పుడు ఒక కలర్ ఉంది, పచ్చ కలరు, సెవప్పు కలరు. ఆ సెవప్పు కలర్ గా ఉండేదానికి ఈ బ్రహ్మం వచ్చి అధిష్టానంగా ఉండి దాని సెవప్పుగా ఒళిరింద పెట్టుతుంది, పచ్చగా అది ప్రకాశించ పెట్టుతుంది. ఆ దాన్ని మన పురించుకోలే. నావుடைய கோபம், சுகம், இன்பம், துன்பம் అనగా నా అన్ని విధమైన నా ఉణర్చిகள், నా అనుభవాలు అన్నిని ఈ బ్రహ్మం ఉండేదానిచ్చే నానిచ్చి పురించుకుంది, ఉణర్ందిందుకు వెళ్ళవుతుంది అనేదాన్ని నేను పురించుకోలే. ఎట్టా ఈ సినిమా చూసేము, ఆ స్క్రీన్ లో అన్ని మారుదలని నడుపుతానే ఉంది, ఏకపట్ట విషయాలు. ఆ సినిమా ఒక 3 గంటల సేపు పడం, దానిలో ఆ స్క్రీన్ లో అసంజని స్క్రీన్ లో ఈ అసంజే ఫిల్మ్ కంటిన్యూస్ గా పోతా ఉంది. మన 3 గంటల సేపు దాన్ని కన్న ఎమచ్చకుండా చూసి ముడిచేము. దానిలో ఒక బిల్డింగ్ మండుతుంది అనగా ఏకపట్ట నీళ్లు వెల్లవుతుంది, ఎన్నో నడుతుంది. కాబట్టి అది ఒకటినేని ఆ అసంజని స్క్రీన్ ని బాధించేదో ఒక్కటి చేసేదో లేదు. కాబట్టి ఆ స్క్రీన్ ఉండేదానించే, అసంజని స్క్రీన్ ఉండేదానించే ఈ పటం వచ్చి మనకు తెలుతుంది. ఇది అసంజనిది అక్కడ లేకపోతే మనకి ఈ పడం తెలాదు. ఆ దాన్ని మన పురించుకోలే. అదే మాదిరి ఈ బ్రహ్మం అనేది మనకు ఏ విధమైన అసైవు, ఏ విధమైన మాత్రం లేకుండా, గుణం అట్రదుగా, పట్రదుగా, ఏ విధమైన ఇంద్రియాలు లేకుండా, ఎదినే లేకుండా, ఒక విధ మారుబాడు లేకుండా అది అసైవట్టు ఉంది. మన చూసామి సర్వగత అన్ని తావులో నీకమర నెరంచి ఉంది. ఏ విధం మారుబాడు నిర్వికారక అటాడిసింతా చూసాము. మన 2వ అధ్యాయులనే దానితో చూసిందాము. అట్ట ఉండే ఒక విధమైన మారుబాడు లేకుండా ఉండే ఆ బ్రహ్మాని పైగా ఇది అన్నినేని తోట్ర మాత్రంగా విడంగుతుంది. అన్ని మాత్రాలునేని ఆ అసైవట్ర దిల్లో ఇది పూరం ఊరిగా తెలుతుంది తవిర వేరొక్కటి ఇది అన్నినేని మన కంటికి తెలుతుందే తవిర అది వచ్చి ఉண்மை లేదు అనేదాన్ని మన గురించుకోలే. ఇదే ఇక్కడ ఈ శ్లోకం మూలంగా మనకి అన్ని అధ్యారోపణ చేసి అన్నిని అపవాదం చేస్తున్నారు. ఈ ఉలకాలం మనం చూసే ఈ ప్రపంచ విషయాలని పూరం ఈ సర్వభృచ్చ అసక్తం అనేదాని మూలంగా అధ్యారోపణ చేసి అపవాద చేస్తున్నారు. అన్ని గుణాలని గుణభోక్తృచ నిర్గుణం చెప్పే మూలంగా అన్నినేని నీకీతున్నారు. ఈ శరీరం నీ పూరా స్థూల సూక్ష్మ శరీరాలని పూరా నేని ఈ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అనేదాని మూలంగా అన్నినేని అధ్యారోపం చేసి అన్నినేని నీకితున్నారే. అది అన్ని నీకేప్పుడు కొదవ ఏం మిగత ఉందో అది మట్టునే ఈ సచ్చిత్ స్వరూప ఈ బ్రహ్మం అనే దాన్ని పురించుకోలే. దీని వెనకాని 15వ శ్లోకాన్ని మనకి ఈ అధ్యారోపణ ఇంకా కొంచెం చెప్పి దాన్ని ముడిచేరు ఆడుతుందిలో దాని సూతాడు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి.